అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రామంపేట్ మండలంలోని కొన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ తనిఖీ చేయబడ్డాయి. దాంట్లో భాగంగా ఒకటి మనకు విజయ మిల్క్ సంబంధించిన ఒక శిథిలీకరణ కేంద్రము. అందులో ఫ్యాట్ చూడడం జరిగింది. ఫ్యాట్ పర్సంటేజ్ దాంట్లో కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఒక దాబాని చెక్ చేయబడింది. రుద్ర దాబా అని, ఫ్యామిలీ దాబా అని. అది అందులో అబ్జెక్షనబుల్ కలర్ సింథటిక్ ఫుడ్ కలర్స్ని దాంట్లో మళ్ళీ డిస్కార్డ్ చేయడం జరిగింది. కాబట్టి అది కార్సినోజెనిక్, కాబట్టి అది క్యాన్సర్ కారకం, కాబట్టి అది అందులో వాళ్ళకు ఓనర్స్కు హెచ్చరించడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడవద్దని హెచ్చరించాము, అది పడేసాము. తర్వాత పక్కన ఇప్పుడు మహేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ మీద కొన్ని అలిగేషన్ వచ్చినాయి. లోకల్ వాళ్ళు మనకు అలిగేషన్స్ చేశారు, కొన్ని కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నారని. మహేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ మెదక్ రోడ్ అక్కనపేట్ విలేజ్ శివార్లోని మహేష్ ఆగ్రో ఇండస్ట్రీస్లో అందులో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తయారు చేస్తున్నారు వాళ్ళు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే మనకు సాఫ్లవర్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, తర్వాత మస్టర్డ్ ఆయిల్ కావచ్చు. ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ అక్కడే వాళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసి దానికి లేబుల్ పెట్టేసిన తర్వాత వాళ్ళు బయట అమ్మేస్తున్నారు, హోల్సేల్లో అమ్మేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ పరిశీలించడం జరిగింది. అందులో FSSA లైసెన్స్ కూడా వాళ్ళకు ఉంది. తర్వాత లేబుల్ డిక్లరేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అవి తనిఖీ చేయబడడం జరిగింది. తర్వాత క్వాలిటీకి సంబంధించి ఇప్పుడు మనకు క్వాలిటీ చెక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చేయవలసి ఉంది అది క్వాలిటీ. అందులో శాంపుల్స్ తీసేసిన తర్వాత మనం ల్యాబ్కు పంపిన తర్వాత ఆ రిపోర్ట్ని ఆధారంగా తీసుకొని మనం నెక్స్ట్ ప్రొసీడ్ కావాల్సి వచ్చింది. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.